లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. హాయ్ అండి. ఈరోజు విడుదలై మన ముందుకు వచ్చిన చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ ఏవి పిక్చర్స్ బ్యానర్ల మీద విజయ్ కుమార్, పార్థసారథి నాయుడు, గజేంద్ర నాయుడు నిర్మాతలుగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా మన ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ అనుక్షణం అమ్మాయిలు జాగ్రత్త. క్షణక్షణం సినిమా అంత ఉత్కంఠ. హైదరాబాద్ ప్రజలు గ్యాంగ్స్టర్స్ కి ఎప్పుడూ భయపడలేదు, టెర్రరిస్టులకు కూడా భయపడలేదు. కానీ ఇప్పుడు చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే ఒక్క వ్యక్తి మూలాన భయంతో వణికిపోతున్నారు. అతను ఒక క్యాబ్ డ్రైవర్. ఆ ఉత్కంఠ కలిగించే కథ మన వాళ్ళకి చెప్పు. ఉత్కంఠ కలిగించే ఈ కథ చెప్పాలంటే, హైదరాబాద్లో ఒక సైకో కిల్లర్ అర్ధరాత్రి ఒక అమ్మాయిని చంపేస్తాడు. అతను నూతన నటుడు సూర్య చేసాడు ఆ క్యారెక్టర్ పేరు సీతారాం. ఆ తర్వాత చాలామంది అమ్మాయిలు అతను చంపుతూ వెళ్తూ ఉంటాడు. ఈ కేసుని హైదరాబాద్ డీసీపీ గౌతమ్, మన మంచి విష్ణుబాబు చేసిన క్యారెక్టర్, అతను డీల్ చేస్తాడు. ఇతను పట్టుకునే ప్రయత్నంలో చాలాసార్లు ఫెయిల్ అవుతాడు. ఇదే టైంలో అతను చాలా హత్యలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ సైకో కిల్లర్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక క్యారెక్టర్ శైలజ, రేవతి గారు చేశారు. ఆవిడ వచ్చి గౌతమ్కి సహాయం చేయడం కోసం సంప్రదిస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి అతను పట్టుకోవడానికి చాలా ప్లాన్లు వేసి, మన గౌతమ్ క్యారెక్టర్ అంటే మన విష్ణు క్యారెక్టర్కి ఉన్నటువంటి సబార్డినేట్లు, వాళ్ళకున్న అన్యాయులు ప్లస్ ఈవిడి కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఆ సైకో కిల్లర్ దొరికాడా లేదా, అసలు ఆ సైకో కిల్లర్ అమ్మాయిని ఎందుకు చంపుతున్నాడు, చివరికి ఏమైంది అనే పాయింట్తో అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తూ రూపొందించినటువంటి అద్భుతమైన కథ ఈ అనుక్షణం. రొటీన్ సినిమాలు చూసి విసుగుపోతున్న తెలుగు ప్రేక్షకుల కోసం రిస్క్ చేసి ఈ జోనర్ ఫిల్మ్ని తెలుగులో అందించినందుకు హీరో విష్ణుబాబు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభినందనీయులు. కరెక్ట్గా చెప్పు. మొదట అమ్మాయి సగం జూబ్లీ హిల్స్ లో దొరికింది. తలక్కడుంది. ఆ అమ్మాయి శవ ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రెండో అమ్మాయి ఇందిరా పార్క్ లో. ఎందుకు ఒక మనిషి ఏ కారణం లేకుండా ఒకరితో ఒకరికి సంబంధం లేని ఇంతమంది అమ్మాయిలను చంపుతున్నాడనేది ప్రశ్న. 27 రోజుల్లో 18 మంది అమ్మాయిల్ని చంపాడు. ఖచ్చితంగా ఇదొక సైకో కిల్లర్. ఈ సినిమాలో నటినటి గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు మంచు విష్ణు గురించి చెప్పాలి. ఈ సినిమా హైలైట్స్ లో ఫస్ట్ చెప్పుకునేది విష్ణుబాబు పెర్ఫార్మెన్సేరా. హీరోగా ఆయన ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమాలో పాత్ర ద్వారా ఆయన నటనలోని సరికొత్త కోణాన్ని మనం చూపించారు. బాజిపోరా. తర్వాత మొదటిసారి ఈ పిల్ల కెరీర్ కొత్తలో టీవీ యాంకర్ గా వర్క్ చేసింది, అందుకే ఈ పాత్రలో ఒదిగిపోయింది. తర్వాత సీనియర్ నటిమని రేవతి గారు. ఈవిడ చేత ఈ క్యారెక్టర్ వర్మ గారు ఎందుకు చేయించారనే విషయం సినిమా సూత్తని తెలుస్తుంది. కరెక్ట్. తర్వాత కోట శ్రీనివాసరావు సీనియర్ పెర్ఫార్మెన్స్. దాని తర్వాత మన నవదీప్, తేజస్వి గెస్ట్ లో కదా. తర్వాత బ్రహ్మానందం గారు. ఈయన కామెడీ కథ అడ్డనిపించలేదు, అనవసరం అనిపించింది. దాని తర్వాత మన శ్రావణ్, సుప్రీతి చేశారు. వాళ్ళ పరిధి మేరకు న్యాయం చేశారు. తర్వాత మన సైకో కిల్లర్ క్యారెక్టర్ లో సూర్య అని ఒక ఆయన చేశాడు. సైకో అంటే నిజంగా ఇలాగే ఉంటాడో అని అంత అద్భుతంగా చేశాడు ఆయన. బాజిపోరా. ఏ కేసులోనూ ఒక్క విట్నెస్ లేడు. గాడెవడో సైకో గాడు రోడ్డు మీద కనపడ్డ పోరిని కనపడ్డట్టుగా నరికి. ఆ చనిపోయిన అమ్మాయిల తల్లులు ఇంకెంత ఏడుస్తున్నారు. సైకో కిల్లర్స్ వర్గాలు పట్టబెట్టి ఐ డోంట్ నో. వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే వాళ్ళే తీసుకుంటారు. అంటే మీ ఉద్దేశం ఈలోగా ఇంకా చాలా మంది అమ్మాయిలు చనిపోవాలా? మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలని రచన మన గంగోత్రి విశ్వనాథ్, తర్వాత దిలీప్ బస్వా. ఇలాంటి సినిమాలకు రచించడం అంటే కత్తి సామరా. ఆ కత్తి సాం బ్రహ్మాండంగా చేశారు కదా. దాని తర్వాత ఈ సినిమాకి ఎడిటర్స్ వచ్చి సంగ ప్రతాప్ కుమార్ అండ్ బాబీ. వర్మ గారికి కరెక్ట్ సింక్. బాగా చెప్పు. తర్వాత సినిమాటోగ్రఫీ నాని, ఎక్స్ట్రాడినరీ, మామూలుగా తెలియదు. తర్వాత మ్యూజిక్ వచ్చి శేషు. ఈ సినిమాకి ప్రాణం రా కదా. దాని తర్వాత నిర్మాతలు వచ్చి మన విజయ్ కుమార్ గారు, తర్వాత గజేంద్ర నాయుడు, పార్థసారథి నాయుడు గారు. అభిరుచిగా నిర్మాతల. బాగా చెప్పు. తర్వాత క్యాప్టెన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరో మన రామ్ గోపాల్ వర్మ. వర్మ గారు జూలు విదిలించారు. వర్మ గారు మీరు మనసు పెట్టి ఇష్టపడి సినిమా తిస్తే ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ ఈ సినిమా ద్వారా చూపించారని మా అందరికీ. ఏమంటే మీరు ఇలాగే మనసు పెట్టి ఇష్టపడుతూ సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నువ్వేంట్రా, ఆయన అభిమానులు అందరూ కోరుకుంటారు. అనుక్షణం మృత్యువు చేసే ప్రదక్షిణం, తరం తరం నిరంతరం
నెత్తుటి ధారలే నిదర్శనం కుల గొంతులు మెత్తగా కోసే కత్తులు చేసే నిరీక్షణం వెన్నెల వెలుగులు మొత్తం దోచే చీకటి వేటే ప్రతిక్షణం అడుగుల వెంటే జాడలా చప్పుడు చేయని నీడలా ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలాగ జరగను దారుణం అమ్మాయిలు జాగ్రత్త. కామెడీ ట్రాక్స్ సాంగ్స్ లేకుండా కేవలం గంటన్నర నిడివిలో ఒక సైకో థ్రిల్లర్ సినిమాను తెలుగులో అందించాలంటే ఖచ్చితంగా సాహసం అనే చెప్పాలి. ఈ సాహసాన్ని తెలుగులో మొదటిసారి చేసింది నిర్మాతగా మన విష్ణుబాబు, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాలో హీరోగా కూడా మన విష్ణుబాబు చేశారు. ఇంతకుముందు ఆయన చేసినటువంటి హీరో పాత్రలన్నింటినీ పక్కన పెడితే ఈ పాత్ర మరో కొంచెం సరికొత్తగా ఉంటుంది. ఆయన నటనలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అలాగే మిగతా నటీనటులందరూ కూడా వాళ్ళ బెస్ట్ మనకు అందించారు. అలాగే సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఇంతమందిని క్లబ్ చేసిన మన రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. అయితే వర్మ గారు ఈ మధ్య కాలక్షేపానికి సినిమాలు తీస్తున్నారు అనే పేరు తెచ్చుకున్నారు. అయితే వర్మ మార్క్ సినిమా మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా సాక్ష్యంగా నిలబడుతుంది. ఇలాంటి వర్మ మార్క్ సినిమాలు మరిన్ని సినిమాలు వర్మ గారు తీయాలని ఆయన అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటున్నారు కాబట్టి తీస్తారని మనం అభిలాషిద్దాం. అలాగే విష్ణుబాబు మరిన్ని మంచి సినిమాలు చేస్తూ తన 24 ఫ్రేమ్ ప్రాక్టీస్ మించి ఎన్నో మంచి అద్భుతమైన సినిమాలు మనకు అందించాలని కోరుకుంటూ ఈ సినిమాకి విష్ణుబాబు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని తర్వాత మన నటీనటులను అందరినీ పేరుని అభినందిస్తూ వర్మ గారికి కంగ్రాట్స్ చెప్తూ మరిన్ని మంచి సినిమాలు వీళ్ళ నుంచి రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. ఎందుకంటే నగరంలో ఇంకా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ చూసి క్షణం తీరిక లేకుండా మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అని చేత అప్పుడు దాకా మీరు అనుక్షణాన్ని క్షణం తీరిక లేకుండా చూసేయండి. అమ్మాయిలు జాగ్రత్త. మీ ఎర్రబాబు. అనుక్షణం మృత్యువు చేసే ప్రదక్షిణం తరం తరం నిరంతరం నెత్తుటి ధారలే నిదర్శనం కుల గొంతులు మెత్తగా కోసే కత్తులు చేసే